ఎర్రకోట దగ్గర పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఒక్కసారిగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ఘటనలో ఒకరు చనిపోయారు. అలాగే ఈ పేలుడు దాటికి పూర్తిగా మృతదేహం ఛిద్రమైపోయినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది. చాందినీ చౌక్ లోని లాల్ కిలా గేట్ నెంబర్ 1 వద్ద ఈ భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ పేలుడులో 5 కార్లు ధ్వంసమైపోయాయి. ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అక్కడ మంటలను ఆర్పుతున్నాయి. భారీ పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సిటీ అంతటా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడుకు ముందే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు చేసినటువంటి జాయింట్ ఆపరేషన్ లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. 350 కేజీల పేలుడు పదార్థాలు, 2 రైఫిల్స్ ను సీజ్ చేశారు. ఎక్కడికక్కడ భద్రతను పోలీసులు పూర్తిగా కట్టుదిట్టం చేశారు. మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి ఎన్ఐఏ అలాగే ఎన్ఎస్జీ టీమ్స్ చేరుకోబోతున్నాయి. ఈ పేలుడు దాటికి ఒకరు చనిపోవడం జరిగింది. పూర్తిగా పేలుడు దాటికి ఆ మృతదేహం ఛిద్రమైపోయినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో మా ప్రతినిధి అక్కడికి చేరుకోబోతున్నారు. సంఘటనా స్థలం వద్ద పూర్తిగా అయోమయ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఆ సంఘటనా స్థలం ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? ఎస్ నళిని, సరిగ్గా 6:55 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉంటుందో, మెట్రో స్టేషన్ 1వ నెంబర్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. మొదట ఒక కారులో ఏదైతే పేలుడు జరిగింది, ఆ తర్వాత దాని వెనక ముందు ఉన్నటువంటి మొత్తం మిగతా 4 కార్లు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి కూడా చనిపోయారు. మరోవైపు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా స్పాట్ కు చేరుకున్నాయి. ఏదైతే మంటలను ఇప్పటికే ఆర్పేచేసాయి. తర్వాత ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి పేలుడు వల్ల ఇంత ఉధృతంగా, అంటే ఒక కారులో ఏదైనా ఎక్స్ప్లోజివ్ జరిగితే కారు వరకే మాత్రమే జరుగుతుంది, కారులో మంటలు అంటుకుంటే. కానీ ఇది పేలుడులా భావిస్తున్నారు. అందుకోసమే పూర్తి స్థాయిలో ఆ స్పాట్ కి ఫోరెన్సిక్ నిపుణులందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము రెడ్ ఫోర్ట్ వెళ్లేటటువంటి దారిని మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు మనం చూడొచ్చు ఎదురుగా ఏ విధంగానైతే సార్ మీడియాసే సో పోలీసులు కూడా ఆపేస్తున్నారు. మనం చూసాము మీడియాని చెప్పడం వల్ల ఈ స్పాట్ కు వెళ్లేందుకు ఇప్పుడు అనుమతిచ్చారు. సో ఓవరాల్ గా కూడా రెడ్ ఫోర్ట్ అనేది చాలా కీలకమైనటువంటి ప్లేస్ ఢిల్లీలో. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ తో ఏ విధంగానైతే రెడ్ ఫోర్ట్ ను చూసేందుకు వచ్చేటటువంటి జనంతో పాటు ఎదురుగా చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. అంతేకాదు పెద్ద ఎత్తున షాపింగ్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఏ విధంగానైతే చార్మినార్ ప్రాంతంలో క్రౌడ్ ఎలా ఉంటుందో అటువంటి క్రౌడ్ మనకు రెడ్ ఫోర్ట్ వద్ద ఉంటుంది. సో మనకు ఎదురుగా ఉండేటటువంటి విజువల్స్ ను మన కెమెరామెన్ అంద వే కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి ప్రాంతంలో ఈ ఎక్స్ప్లోజివ్ జరిగింది. సో ఆ సమయంలో పెద్ద ఎత్తున రెడ్ ఫోర్ట్ క్రౌడ్ తో పాటు పక్కనే ఉన్నటువంటి క్రౌడ్ ఏదైతే ఇప్పటి వరకు మనకు చెప్పుకున్నటువంటి చాందినీ చౌక్ కావచ్చు, ఈ విధంగా మెట్రో స్టేషన్ నుంచి వచ్చేటటువంటి జనం పెద్ద ఎత్తున వస్తుంటారు. సో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతోనే టెన్షన్ మొదలైంది. సో దానికి అనుగుణంగానే అంబులెన్స్లను పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ స్పాట్ కి తీసుకొస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్స్ కూడా భారీగా ఆ స్పాట్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ క్రౌడ్ ఏరియాలో బ్లాస్టింగ్ లాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అంటే ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మూమెంట్ అయితే మనకు తెలిసిపోతూనే ఉంది. ఇదంతా కూడా రెడ్ ఫోర్ట్ కు వెళ్ళేటటువంటి దారి. మనము విత్ ఇన్ ది 2 minutes లో ఆ స్పాట్ కు చేరుకుంటాము. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా ఏమైనా బ్లాట్స్ జరిగే అవకాశం ఉందా, లేదంటే ఆ స్పాట్ లో ఇంకేమైనా
ఇటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయనేది కూడా ఒకవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాము ఏ విధంగానైతే ఉదయం నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని స్పెషల్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఒక డాక్టర్ ను పట్టుకోవడము, ఆ తర్వాత ఫరీదాబాద్ లో జరిగినటువంటి మూమెంట్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు అంబులెన్సులు కూడా స్పాట్ కు ఏ విధంగా వెళ్తున్నాయి. మనం 2 అంబులెన్స్లను చూస్తున్నాము. సో 1 by 1 అంబులెన్స్ కే పీచే లగాకే జల్దీ జాబాయ్ అంబులెన్సులు తర్వాత వెహికల్స్ ను మనం చూస్తున్నాము. సో ఆ మూమెంట్ ఆ కాన్వాయ్ లోనే మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ కాన్వాయ్ మూమెంట్ లోనే మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ స్పాట్ కి మరింత త్వరగా మనం చేరుకునే అవకాశం ఉంది. అంబులెన్స్ కి పీచే జాతే రావు. సో ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గనక మనం పూర్తిగా పరిశీలిస్తే ఇప్పటికే జనం అంతా ఒక ప్యానిక్ లో కనిపిస్తున్నారు. సో ఆ ప్యానిక్ మూమెంట్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది సో ఏం జరిగింది, ఒకసారిగా జనం ఎంత భయపడ్డారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ వెహికల్స్ మూమెంట్ ను మనము అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగానైతే వెహికల్స్ కావచ్చు మీడియాను కూడా ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇక్కడ వరకైతే మనము స్పాట్ నుంచి ఏ విధంగానైతే మీడియాను అలో చేయట్లేదు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బై వాక్ వెళ్లే ప్రయత్నం చేద్దాము. సో దానికి అనుగుణంగా సో ఇదే రెడ్ ఫోర్ట్ సంబంధించినటువంటి మెయిన్ ఏరియా. ఈ ప్రాంతంలోకి మనం ఎంటర్ అయినాము. సో ముందే ఈ ప్రమాదం జరిగింది. సో ప్రమాదానికి ఆ స్పాట్ లో ఏంది అనేది మాత్రం ఇప్పటికే ఎంతో మంది టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. ఎస్ రాజు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రాణ నష్టానికి సంబంధించి ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. అలాగే 8 కార్లు కూడా ఈ మంటల్లో చిక్కున్నట్టుగా చెప్తున్నారు. ప్రాణ నష్టానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఎస్, ఇప్పటి వరకు మినిట్ టు మినిట్ ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. జనమంతా కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ స్థానాలకు రిటర్న్ గా వెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పేలుడు జరిగిందో నిజంగా ఇది ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళంతా కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఆ స్పాట్లో మనం చూస్తున్నాము. అంబులెన్స్లను కూడా ఎక్కువగా పిలుస్తున్నారంటే కొంత ఎక్కువ మంది ఏమైనా చనిపోయి ఉంటారా అనేది కూడా మనకు అనుమానంగా కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం మెట్రో స్టేషన్ 4 గేట్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. సో ముందు 1వ నెంబర్ గేట్ ఉంటుంది. 1వ నెంబర్ గేట్ అనేది నిజంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఎర్రకోట ముందే వస్తుందన్నమాట. సో అటువంటి ప్రాంతాన్ని ఏమైనా టార్గెట్ చేశారా అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. ఉగ్రవాదులు ఏ విధంగానైతే కొంత కదలికలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కావచ్చు, ఆ తర్వాత ఫరీదాబాద్లో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి మరికొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటిని ఫోకస్ చేసి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రమాద తీవ్రత ఎలా ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే మనం ఇక్కడ మూమెంట్ను కూడా చూస్తూనే ఉన్నాము. పెద్ద ఎత్తున అందరూ కూడా స్పాట్లోకి అటు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ హుటాహుటిన స్పాట్కి రీచ్ అవుతున్నారు. అటు ఎన్ఐఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మనం ఎర్రకోట వద్ద ఉన్నటువంటి పొజిషన్ మనం చూడొచ్చు. ఏ విధంగానైతే అంబులెన్సులు ఎంత హుటాహుటిన అంబులెన్సులు పరిగెడుతున్నాయో ఆ మూమెంట్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో అంబులెన్స్లను మాత్రం పెద్ద ఎత్తున పంపిస్తేస్తున్నారు స్పాట్ నుంచి. అక్కడ మరికొంత విధ్వంసం జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. నిజంగా ఇంతటి ఘటన ఎస్ సామ్నే గేట్ है जी बराबर మెయిన్ గేట్ ఎస్ నిజంగా అంటే మనకు కొంత దూరంగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది నలిని. ఎందుకంటే పొగ అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. నిజంగా ఇది పర్యాటకులను టార్గెట్ చేసుకునే జరిగినట్టుగా తెలుస్తుంది. సంజీవ్ ఆ సైడ్ పే ఆజానా. సో ఇది ప్రస్తుతం అయితే రెడ్ ఫోర్ట్ వద్ద ఉన్నటువంటి అత్యంత భయానక పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు వీటన్నిటిని కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక
కుట్రగానే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఏ విధంగానైతే పోలీస్ మూమెంట్ కావచ్చు, లేదంటే అంబులెన్స్ల మూమెంట్ కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే ఏదో ఒక కీలకమైనటువంటి పరిస్థితి మనకు आपका? मेरा नाम राजधर पांडे है। क्या हुआ सर, आप क्या बता पाएंगे कुछ? नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा। हाँ। अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहाँ है क्या। और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? हाँ, बहुत जोर आवाज आई। बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। आपका घर कितना दूर है? ये रहा गुरुद्वारे के पास। पुलिस आई हुई है, बड़े बड़े अधिकारी आए हुए हैं। हाँ और छानबीन हो रही है इसकी। हाँ नहीं भैया। अच्छा, वहाँ पर कोई लोग मर गए क्या? हाँ बताते हैं मर गए हैं। हाँ एक का तो हाथ पड़ा हुआ है, हाँ गोश्त के टुकड़े पड़े अलग अलग। ఠీకే ఈ రిక్షాను కూడా వెళ్లేందుకు అనుమతించట్లేదు మనకు కనిపిస్తుంది. భయ్యాజీ ధన్యవాద్. రైట్, మనం చూడొచ్చు ఏ విధంగానైతే మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే ఆ స్పాట్. సో ఆ స్పాట్లో పరిస్థితి మాత్రం మొత్తం అంబులెన్సులు ఇవన్నీ కూడా అత్యంత భయానకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకు టార్గెట్ చేసింది ఏంటి ఎగ్జాక్ట్లీ? మెయిన్ గేట్ అంటే రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి మెయిన్ గేట్ వద్ద క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ ఫోర్ట్ చూసి వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేదంటే చాందినీ చౌక్లో చూసి బయటకు వచ్చేటటువంటి వాళ్ళు కానీ, పర్యాటకుల క్రౌడ్ మనకు ఆ స్పాట్లో ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి స్పాట్లోనే ఇదంతా జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మంటలను ఆర్పేశారు. సో ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగబోతుంది అనేది చాలా కీలకం. ఇందులో ఏ విషయాలు బయటకి రాబోతున్నాయి అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ మనం స్పాట్కి చేరుకున్నాము. చూడొచ్చు ఇక్కడ ఎంత ఒక టెన్షన్ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరిగింది, ఇంతకీ ఇక్కడ టార్గెట్ చేసింది ఎవరు, నిజంగా దీని వెనక ఉగ్రవాదులు ఉన్నారా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో అటు చూడొచ్చు, అంటే అంబులెన్స్లను ఇంత స్థాయిలో ఇక్కడికి స్పాట్కి తీసుకొచ్చారంటే అవును తోడా దౌడ్నా సంజుజీ. సో సిచ్యువేషన్ మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇంత స్థాయిలో రెడ్ ఫోర్ట్ వద్ద ఎందుకు టార్గెట్ చేశారు? వెంటనే రెడ్ ఫోర్ట్ను క్లోజ్ చేశారు. రెడ్ ఫోర్ట్లో ఉన్నటువంటి పబ్లిక్ను కూడా వెనక గేట్ నుంచి మొత్తం బయటికి పంపించి వేశారు. సో मुझे दानव में भाई हो गया, यहाँ पे मेरा भाई यही तो खड़ा होना है। విధ్వంసంతోనే ఇదంతా కూడా మొత్తం ఏ విధంగా జరిగిందో చూడొచ్చు. సో क्या हुआ, कितने समय ऐसा हुआ? टाइम का तो मेरे को आइडिया नहीं है। 1 घंटा हो गया, मैं जाम पूरी थी, चल रहे थे, एकाएक आवाज ऐसा हुआ कि मैं दबा के आया आवाज एकदम लगा जैसे धरती फाट के आ रहा है, बम ब्लास्टिंग के जैसे। हाँ, बम का क्या आवाज क्या होता है ये हमने कैसे सुने नहीं जिंदगी में। हाँ हाँ हाँ, वो एकदम से उड़ा है, पीछे पूरी गाड़ियां, पूरे बंदे छितराए, फिर लोग, इसमें भी गाड़ी एक टकराई थी, आग लगी हुई। अच्छा। तो हम कहे भाई किसी तरह खींचो इसको, खींच के किसी तरह लंगड़ाते हुए आगे लाया हूँ। कितना गाड़ी उसमें आग में? गाड़ी पूरी जाम थी, लाल किला पीछे बत्ती से लगभग 100 मीटर के बाद इधर बत्ती तक जाम ही चलती है, जाम है, धीरे धीरे एकाएक हुआ। अब पता नहीं कितनी बाइकें क्या थी। రైట్, ఆటో తను ప్రత్యక్ష సాక్షి. సో తను స్పాట్లో ఏం జరిగిందో స్పష్టంగా చెప్తున్నాడు. సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండిందో ఆయన స్పష్టంగా వివరించారు. సో ఇటువంటి పరిస్థితి ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ముందుకు మనం ఏ విధంగానైతే ఇక్కడ స్పాట్ను కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే స్పాట్కు చేరుకున్నారు. కానీ అతను చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా ఇది బ్లాస్టింగే అయి ఉంటుంది అనేటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఫైర్ అనేది కాదు, బ్లాస్టింగ్ జరిగింది అంటే సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు. సో
సౌండ్ వచ్చిందంటే అది బ్లాస్టింగే అయి ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్లీ రెడ్ ఫోర్ట్ స్పాట్కి మనం చేరుకున్నాము.